రూపమై ఉరిమెను గగనం మేఘరుధిరమై మెరిసెను గగనం మృత్యు శిఖరమై నిలిచెను గగనం రగిలే గగనం గుండె పిడికిలై బిగిసిన తరుణం కంటిరెప్పలో కదిలెను కదనం మసిలి కుతకుత ఉడికెను హృదయం యదలో మదనం రాక్షసోవాలి వేసిన పథకం సాగనిబ్బంది నీలో నైజం. బృందావనం సినిమా రిలీజ్ ముందు ఎన్టీఆర్ ని లవర్ బాయ్ గా చూపిస్తే ఎన్టీఆర్ కి సెట్ కాదు అని చాలా మంది కామెంట్స్ ఉన్నాం. బట్ ఆ కథ పైన ఉన్న నమ్మకం, ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. అలాగే గగనంలో నాగార్జున గారిని పెట్టి మేము సినిమా తీస్తున్నప్పుడు పాటలు లేవు, ఫైట్ లేవు, ఇది వర్కౌట్ కాదు అని సినిమా రిలీజ్ వరకు అందరిలో ఉన్న ఒపీనియన్ ప్రీమియర్ షోస్తోనే పోయింది. లాస్ట్ వీక్ థర్స్డే మేము వేసిన ప్రీమియర్ షోస్ ద్వారా సినిమాకు మంచి టాక్ రావడం, ప్రేక్షకుల అప్రిషియేషన్ రావడం, చాలా హ్యాపీగా ఫీల్ అయిన రోజు మాకు అది. కానీ ఇలాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించి ఇంత సక్సెస్ చేయడం అంటే మేము చేసిన ఈ సాహసానికి ప్రేక్షకులు ఒక విజయాన్ని ఇచ్చి పట్టం కట్టారు. డెఫినెట్గా చాలా గర్వపడుతున్నాం ఇలాంటి సినిమా మా సంస్థ ద్వారా వచ్చినందుకు. అలాగే ఈ సినిమాలో నాగార్జున గారిని కొత్తగా మీనింగ్ నాగార్జున గారు ఎప్పుడు హ్యాండ్సమ్గానే ఉంటారు. కొత్తగా మీనింగ్ పాటలు లేకుండా, ఫైట్లు లేకుండా ఈ సినిమాలో నాగార్జున గారు యాక్ట్ చేయడం డెఫినెట్గా ఒక 10 సంవత్సరాలు నెక్స్ట్ ఏ హీరో ఇలాంటి సినిమా చేయాలనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ గగనం గురించి మాట్లాడతారు. దానికి చాలా గర్వంగా చెప్తాను నేను ఇది. సో ఇలాంటి మా సాహసాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గగనం పయనం మన ఇండస్ట్రీకి ఒక పంచ్ ఇచ్చిన సినిమా. అందరూ సాంగ్స్ లేకుండా, గ్లామర్ లేకుండా ఒక సినిమా ఎలా నడుస్తుందో అని అనుకున్నారు. స్పెషలీ నాగార్జున సార్ ఉన్నప్పుడు వితౌట్ ఎనీ స్పెషల్ మసాలా, టిపికల్ మసాలా మూవీ ఎలా నడుస్తుందని నర్వస్గా ఉన్నాము. కానీ 1 వీక్ బ్యాక్, ఇప్పుడు 1 వీక్ కంప్లీట్ అవుతుంది, ఇవన్నీ రాంగ్గా ప్రూవ్ చేసాం. గగనంలా పయనం ఇంత మంచిగా నడుస్తుంది. చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు ఎయిర్ హోస్టెస్గా యాజ్ అన్ యాక్టర్ చాలా గుర్తింపు తెచ్చింది. అండ్ ఇలాంటి డిఫరెంట్ సినిమాస్కి ఒక ట్రెండ్ సెట్ చేసింది. సో ఫర్ గగనం, హ్యాట్స్ ఆఫ్ టు దిల్ రాజు సార్, నాగార్జున సార్ అండ్ ప్రకాష్ రాజ్ సార్, not forgetting Radha Mohan sir. Thank you so much. Being with Nag sir, actually I knew Nag sir ముందు నుంచి పరిచయం కాబట్టి it was quite easy and whole team it was entertaining. But ఈ కమాండో క్యారెక్టర్ కోసం కొద్దిగా ఈ బాడీ బిల్డింగ్ ఇది కొద్దిగా ఇంక్రీజ్ చేసి అండ్ సెట్లో వీ హ్యాడ్ సమ్ మేజర్ వాళ్ళని జిమ్లో కలిసి కొద్దిగా ట్రైనింగ్ అది తీసుకోవడం జరిగింది. ఐ థింక్ దట్ హెల్ప్ మై క్యారెక్టర్ లాట్ అండ్ మూవీని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ లాట్. నేను ఇందులో పైలట్ కింద యాక్ట్ చేశాను. సో పైలట్స్ డెఫినెట్లీ హైజాక్ అనగానే హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ పర్సన్, టార్గెటెడ్ పర్సన్. సో చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై క్యారెక్టర్ అండ్ ద వే ద రెస్పాన్స్. ఒక కొత్త తరహా సినిమాలో నేను కూడా ఒక భాగం అవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఎంత టఫ్ జర్నీ అయినప్పటికీ టఫ్నెస్ ఉంటేనే అది కలకాలం 10 మందికి గుర్తుండిపోయేటట్టు ఉంటుంది ఆ జర్నీ. సో ఈ సినిమా కూడా తెలుగు సినిమా ఒక ఈ పయనంలో డెఫినెట్గా ఈ సినిమా ఒక మైల్ స్టోన్గా మనం డెఫినెట్గా చెప్పుకుంటాం అని, కొద్ది రోజుల తర్వాత డెఫినెట్గా చెప్పుకుంటాం అని గట్టి నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ రాధామోహన్ గారు ఫర్ మేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ దిల్ రాజు గారు ఫర్ యాక్సెప్టింగ్ us and accepting me as the captain of the flight. And anyways, thanks very happy for being a part of it. సినిమా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత ఎవరైనా టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్తారు, కానీ నేను ప్రేక్షకులకు చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సర్ప్రైజింగ్ సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ తలక టేస్ట్ మారింది అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, చాలా ఉత్సాహంగా అనిపించింది. కంగ్రాచులేషన్స్ టు ఆడియన్స్. రిలీజ్కి ముందు మీ ముందు ఒక మాట అన్నాను, గగనం పయనం ఏదైనా నా నమ్మకం. మంచి సినిమాలు తీయాలి, ఆరోగ్యమైన సినిమాలు తీయాలి. తెలుగు సినిమా
గర్వించదగ్గ సినిమా తీయాలి, తీసామని మాటిచ్చాం. ఈరోజు గగనం సినిమాకి వచ్చిన స్పందన కానీ, నేను ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి ట్విట్టర్ని ప్రతిక్షణం చూస్తుంటా. అమెరికా కానీ, యూకే కానీ, సింగపూర్, మలేషియా కానీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆంధ్రప్రదేశ్, ఎక్కడ చూసినా ఎవ్రీ సింగిల్ పర్సన్ ఆన్ ద ట్విట్టర్, థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు ఫర్ అ వండర్ఫుల్ ఫిల్మ్. తెలుగులో ఇలాంటి సినిమాలు కూడా తీయొచ్చు, ఇంత ఇంట్రెస్టింగ్ సినిమాలు తీయొచ్చు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఫిల్మ్ వాచింగ్ వండర్ఫుల్ అని ప్రతి ఒక్క ట్వీట్ వస్తున్నప్పుడు కూడా నా ఆనందం నేను ఐ జస్ట్ కాంట్ ఎక్స్ప్లెయిన్. చాలాసార్లు చెప్పాను, ఐ వుడ్ అగైన్ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్ మ్యాన్ నాగార్జున ఫర్ దిస్. ఈరోజు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చూస్తుంటేనో ఒక నాన్ సినిమాటిక్ ఫార్ములాలో లేని సినిమా, ఏదో ఒక ఎమోషన్, బట్ ఒక క్యారెక్టర్గా యాక్ట్ చేస్తూ దే పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ లైఫ్ ఫర్ దిస్ రోల్. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఫర్ దర్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేక్షకులు, ఐ లవ్ యూ ఆల్, ఐ రెస్పెక్ట్ యూ ఆల్. మీరు ఈ సినిమాను ఆదరించి మనం చేసిన ఈ ప్రయత్నానికి అండగా మాత్రం నించోలేదు, చాలా మంది ఇలాంటి కొత్త కొత్త సినిమాలు రావడానికి ధైర్యం ఇచ్చారు, నమ్మకం ఇచ్చారు. లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ రాధామోహన్ గారిని అభినందిస్తున్నాను. నేను రాత్రి సినిమా చూశాను, నేను లేట్ అయినందుకు బాధపడ్డా సినిమా చూసి. ఇది ఆయన ఏదో ఒక కథ రాసినట్టు కాకుండా ఎక్కడో ఒక ఫీల్ అయ్యి, నిజంగానే ఫ్లైట్లో నా ఫీలింగ్ ఏంటంటే ఆర్టిస్టులందరినీ ఫ్లైట్లో 3 days అలా ఉంచేసారేమో, వాళ్ళ ఆ కరెక్ట్గా సెకండ్ డే వాళ్ళ గెడ్డం ఎంత షేవ్, వాళ్ళ ఎంత పెరుగుద్ది, అలాగే సెకండ్ డే థర్డ్ డే వాళ్ళు నిజంగా అలా ఉంచేసారేమో అనిపించింది. ఆయన ఫీలింగ్ కూడా ఒక క్రిస్టియన్ ఫాదర్, ఒక ఆయన, వీళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, నాకు ఎవరు లేరు, నెక్స్ట్ చంపాల్సి వస్తే నన్ను చంపండి అంటే నాకు నిజంగా చాలా ఫీలింగ్ కలిగింది. అలాంటివి ఎన్నో చిన్న చిన్న విషయాలను కూర్చి ఆయన అంత మంచి కథ రాసి దాన్ని అంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఫస్ట్ ఆయన్ని అభినందిస్తున్నాను. అలాగే రాత్రి నేను సినిమా చూసి బయటకు వస్తే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళకి నేను భలే సాహసం చేశారు సినిమా అని అంటే, వాళ్ళు అన్న మాట ఏంటంటే, నాగార్జున గారు లేకపోతే మేము చేయలేము ఇది. హ్యాట్స్ ఆఫ్ సార్ నాగార్జున గారు. ఈ సినిమాలో వ్యాపారం లేదు, ప్యాషన్ ఉంది అంతే. సినిమా ఇది చెయ్యాలి, తమాషాగా ఉంది అనే ప్యాషన్ ఉంది. ఇప్పుడు అలాంటి ప్యాషన్తో సినిమాలు తయారు చేసే దిల్రాజు గారు. ఇక్కడ అందరికీ హీరోల కంటే ఎక్కువ డబ్బు సంపాదించేది ప్రకాష్ రాజ్ గారు. అలాగే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఏ ప్రొడ్యూసరు పోగొట్టినంత డబ్బు ఆయన కూడా పోగొడుతుంటాడు, ఒక్కడే పోగొడతాడు. ఎందుకంటే ప్యాషన్. నిజంగా వాళ్ళ ప్యాషన్తో ఈ సినిమా తీశారు, దాన్ని ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరిస్తారు. ఇలాంటి సినిమాలు ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని నా నేను స్టార్ట్ చేసిన వెంకటేశ్వర ఫిలిమ్స్, దానిలో ఇంకా మంచి సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్కి ముందు ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉందని చెప్పాను. అండ్ అదే మాట ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది అప్రిసియేషన్, ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు ట్విట్టర్ మీద కానీ, అక్కడ కానీ, ఫోన్ల మీద కానీ, ఎక్కడికి వెళ్ళినా అది సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అప్రిసియేషన్ చూస్తుంటే నిజంగా ఎంతో గర్వంగా ఉంది. నేను చేద్దాం అనుకున్నాను సినిమా, బట్ ఇంత మంచి సినిమా తీసుకొచ్చిన ప్రకాష్ రాజ్ గారు, దిల్ రాజు గారు, అండ్ అందరికీ మించి రాధామోహన్ గారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. రాజు గారు అన్నట్టు మళ్ళీ నాకు కొత్త కొత్త కథలు, కొత్త కొత్త ఇటువంటి సినిమాలు చేసే ధైర్యం ఈ సినిమాతో వచ్చింది. అండ్ నా ఫ్యూచర్కి ఇది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో దానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి.
ఇలా థ్యాంక్స్ తప్పితే చెప్పుకునేది ఏమీ లేదు. అండ్ ఎస్పెషలీ అభిమానులకు కానీ వాళ్ళు చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. సార్ మంచి సినిమా చేశారు మీరు అని. గర్వంగా ఉంది అందరికీ చెప్పుకోవటానికి మా హీరో మంచి సినిమా చేశాడని. అండ్ దట్ ఈస్ ఫెంటాస్టిక్. వెరీ హ్యాపీ వాళ్ళు అట్లా రిసీవ్ చేసుకున్నారు. చూసిన వాళ్ళు ఎవ్వరూ బాగలేదు అనట్లేదు, చూసిన వాళ్ళు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి సినిమా తీశారు, తెలుగు వాళ్ళు ఇటువంటి సినిమాలు తీయట్లేదు, మన సినిమాలు ఏంటి ఇంతేనా, ఈ కమర్షియల్ యాంగిల్లోనే ఉంటాయా ఎంతసేపు అని ఉంది. అది దాని నుంచి అది కాకుండా ఒక సినిమా మంచి ఇటువంటి సినిమా వచ్చింది. బట్ నేను ఇక్కడ చెప్పాల్సింది లాస్ట్గా చెప్దాం అనుకునేది ఏంటంటే, అన్ని సినిమాలు ఇలా చేయనండి, నేను కమర్షియల్ సినిమాలు చేసుకోవాలి. ఇటువంటి సినిమాలు అప్పుడప్పుడు చేసే మంచి సినిమా వచ్చినప్పుడు, ఇలా మంచి సినిమాలు తీసుకొచ్చినప్పుడు చేస్తాకి ధైర్యం వచ్చింది. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్.